హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఈ ఛానల్ ద్వారా నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ యొక్క సిరీస్ని నేను డిఎస్సి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ నేను చేయాలని అనుకున్నాను. సో ఈ యొక్క వీడియోలో నేను 2019లో జరిగినటువంటి పేపర్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, అసలు ఎలా అడుగుతున్నారు అనేటువంటి దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత నుంచి మీకు టాపిక్ వైజ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక దయచేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ మీకు వచ్చినటువంటి బిట్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వస్తే వాటిని కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సాధ్యమైనంత త్వరలో నేను వాటి మీద వీడియోస్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి. సో ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయింది, అంతేగాని మీ ప్రిపరేషన్కి అయితే మాత్రం పోస్ట్పోన్మెంట్ ఏమి ఉండదు. దయచేసి చదువుకోండి. ఉద్యోగం కావాలి అనుకుంటే కనుక మీరు కష్టపడి తీరాల్సిందే. ఓకే, పర్వాలేదు కదా, పోస్ట్పోన్ అయింది, మళ్ళీ గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అవుతుందో, ఎప్పుడు వస్తుందో అనేటువంటి ఉద్దేశాలు మాత్రం మీరు మనసులోకి రానివ్వద్దు. ఓకే, ప్రిపరేషన్ మనకి అద్భుతమైనటువంటి అవకాశం, గోల్డెన్ ఛాన్స్ లాగా వచ్చింది ఇది. కాబట్టి మరికొంత ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు వెరీ గుడ్, వాళ్ళు మరొకసారి రివిజన్ చేసుకోండి. లేదు ఇంకా కొంత క్లారిటీ లేదనుకున్నటువంటి వాళ్ళు మాత్రం దీన్నే ఒక మంచి సమయంగా తీసుకోండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. యు నో దాట్ టైమ్ ఈజ్ మనీ. కాబట్టి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఆలస్యం చేయొద్దు. ఇక 2019లో ఇచ్చినటువంటి ఒక పేపర్ టెట్ అండ్ టీఆర్టీ పేపర్ అనుకుంటాను, దాంట్లో ఇచ్చినట్టు క్వశ్చన్స్ చూద్దాము. తర్వాత నుంచి నేను టాపిక్ వైజ్ వీడియోస్ని నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ బిట్ 81 నుంచి ఇచ్చారు, ఇది చూద్దాం ఒకసారి. ఫస్ట్ బిట్, ద నావల్ క్యాచ్ 22 వాజ్ రిటెన్ బై. ఇక్కడ 4 రైటర్ పేర్లు ఇచ్చారు. సో ఇది కాంటెంట్కి సంబంధించి, అంటే మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి లెసన్స్ అన్నీ చూసుకుంటాం కదా, ఆ రైటర్లు వాళ్ళు రాసినటువంటి వర్క్స్ని కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది వచ్చేసరికి ఇది రాసింది ఎవరు అంటే జోసెఫ్ హెల్లర్ అనమాట. ఇది రాసినటువంటిది ఎవరు? జోసెఫ్ హెల్లర్. అంటే ఆన్సర్ 2 అనమాట. అయితే ఈయన గురించి కొంచెం చూసుకుంటే ఈయన ఒక అమెరికన్ రైటర్ ఈయన. అలాగే ఈయన ఒక సెటైరికల్ వార్ నావల్. ఇది ఒక యుద్ధం మీద రాసినటువంటి ఒక సెటైరిక్ నావల్ అనమాట. ఇది 1961లో పబ్లిష్ అయింది. కాబట్టి క్యాచ్ 22 అనేటువంటి నావల్ని రాసినటువంటి వారు జోసెఫ్ హెల్లర్. ఓకే, అలాగే రెండో క్వశ్చన్ చూద్దాం. చూస్ ద డ్రామా దట్ వాజ్ నాట్ రిటన్ బై విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్ తెలుసు కదా మీకు. సో ఆయన చాలా ఫేమస్ రైటర్ ఆయన. అండ్ దెన్ ఈయన రాసినటువంటి నావెల్స్ కొన్ని ఉన్నాయి. ఈయన రాయలేనటువంటి నావెల్ అడుగుతున్నారు ఇప్పుడు. 12th నైట్ ఆయన రాసిందే, రిచర్డ్ 3 ఆయన రాసిందే, యాంటనీ అండ్ క్లియోపాత్రా ఆయన రాసిందే. సో మర్డర్ ఆన్ ద ఆక్స్ఫర్డ్ క్యానల్ అనేటువంటిది ఈయన రాసింది కాదు. సో ఇది రాసినటువంటిది ఫెయిత్ మార్టిన్ అనేటువంటి ఆయన. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి మర్డర్ ఆన్ ద ఆక్స్ఫర్డ్ కెనాల్. ఏమన్నారు? క్వశ్చన్ ఏంటి? దట్ వాజ్ నాట్ రిటన్ బై షేక్స్పియర్. కాబట్టి ఇది రాసినటువంటిది ఫెయిత్ మార్టిన్ కనుక ఆన్సర్ ఇస్ 4. 83, ద ఫాలోయింగ్ ఓడ్ వాజ్ నాట్ రిటన్ బై పాబ్లో నెరూడా. పాబ్లో నెరూడా యాక్చువల్గా ఇంగ్లీష్ రైటర్ కాదు, ఇవన్నీ కూడా ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ కూడా. అండ్ దెన్ ఆయన ఒక నోబెల్ లారియట్, నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వ్యక్తి. ఈ యొక్క ఇచ్చినటువంటి 4 ఓడ్స్లో, ఓడ్ అనేటువంటిది ఒక లిటరరీ టర్మ్ అనమాట అది. అలాగే వర్డ్, బ్యాలెడ్, సానెట్ ఇవి కూడా తర్వాత వీడియోస్లో నేను కవర్ చేస్తాను. ఓకే, సో ఇది రాసింది ఓడ్ టు ఏ లార్జ్ టూనా ఇన్ ద మార్కెట్ అనేటువంటిది రాసింది పాబ్లో నెరూడా. కాబట్టి సో దిస్ ఈస్ ది వన్, ఓడ్ టు ఏ లార్జ్ టూనా ఇన్ ద మార్కెట్. ఇది 1957లో పబ్లిష్ అయింది. ఓకే, నెక్స్ట్ 84th క్వశ్చన్. ది ఎస్సే ఫాగ్ ప్యాటర్న్స్ వాజ్ రిటన్ బై. జార్జ్ ఆర్వెల్ కాదు, డొరోథీ పార్కర్ కాదు, క్రిస్టఫర్ మోర్లీ కాదు, రాసింది ఇది బెన్ హెక్ట్. ఇది రాసింది ఎవరండి? బెన్ హెక్ట్ రాశారు. కాబట్టి ఆన్సర్ బెన్ హెక్ట్. ఈయన ఒక జూయిష్ స్క్రీన్ ప్లే రైటర్, అంటే సినిమాలకి రాస్తూ ఉంటారనమాట. ఈయన రాసినటువంటి ఒక 18 బెన్ హెక్ట్ రాశారనమాట. ఫాగ్ ప్యాటర్న్స్ అనేటువంటి పోయంని రాసినటువంటిది బెన్ హెక్ట్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం మనం. సో ఇక్కడ కాంటెంట్కి సంబంధించి మనకి అక్కడ మనం ఇప్పటివరకు చూసుకున్నాం ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈ పేపర్లో 1, 2, 3, 4 అంటే 4 ప్రశ్నలు మనకి ఇస్తున్నారు. దేని నుంచి? ఒక కాంటెంట్కి సంబంధించి, అంటే లెసన్లు, పోయంలు, రైటర్లు, వాళ్ళు రాసినటువంటి లిటరరీ వర్క్స్, వీటికి సంబంధించి ఈ పేపర్లో 4 బిట్లు మనకు వచ్చినాయి. కాబట్టి దీన్ని మనం కొంచెం ఫోకస్ చేస్తే 4 బిట్లకి మనం ఆన్సర్ రాయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ నుంచి కొంచెం గ్రామర్ పార్ట్కి వెళ్ళారు. ఇక్కడ నుంచి అండ్ లెటర్ రైటింగ్ గురించి అడిగారు కాంపోజిషన్లో. క్వశ్చన్ నెంబర్ 85 చూద్దాం. ద లెటర్ వీ రైట్ టు అ స్పోర్ట్స్ గూడ్స్ ఫర్మ్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ ప్రోడక్ట్స్. సో లెటర్ ఎవరికి రాస్తున్నాము? స్పోర్ట్స్ గూడ్స్ ఫర్మ్కి రాస్తున్నాం, అంటే ఒక కంపెనీకి రాస్తున్నాం. ఏం అడుగుతున్నాము? ప్రోడక్ట్స్ గురించి అడుగుతున్నాము. ప్రోడక్ట్స్ కంపెనీ అంటే ఏమవుతుంది? బిజినెస్ లెటర్. చాలా ఈజీ కదా. కాబట్టి ఆన్సర్ మనకి
బిజినెస్ లెటర్ అవుతుంది అనమాట. పర్సనల్ లెటర్ కాదు, ఇన్ఫార్మల్ లెటర్ కాదు, రెండు ఒకటే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా ఇస్తాడు, ఇన్ఫార్మల్ లెటర్ అంటేనే పర్సనల్ లెటర్, అలాగే అఫీషియల్ లెటర్, సో బిజినెస్ లెటర్. ఇక్కడ వ్యాపారం గురించినటువంటి విషయాలు అడుగుతున్నారు కాబట్టి ప్రోడక్ట్స్ ఇవి అడుగుతున్నారు కనుక ఇది మనకి ఏమవుతుంది, బిజినెస్ లెటర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ది ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ మనం చూద్దాం. ద పర్పస్ ఆఫ్ రిప్లేసింగ్ లాంగ్ ఫ్రేజెస్ విత్ సింగిల్ వర్డ్స్ వైల్ రైటింగ్ ఎ ప్రెసీ రైటింగ్ అంటే ఏంటి, సంక్షిప్తీకరణ, చిన్నగా రాస్తాము. నోట్ మేకింగ్ ఇది దాదాపు ఒకలాగే ఉంటుంది. నోట్ మేకింగ్ పాయింట్స్ వైజ్ ఉంటుంది, ఇదేమో పారాగ్రాఫ్లో రాయాల్సి ఉంటుంది. పెద్ద పారాగ్రాఫ్ని చిన్నదిగా చేయటమే ప్రెసీ రైటింగ్. సో ప్రెసీ రైటింగ్ యొక్క ఏంటంట, పర్పస్ ఆఫ్ రిప్లేసింగ్ అంటే ఏంటి, పెద్ద ఫ్రేజెస్ని సింగిల్ వర్డ్స్తో రిప్లేస్ చేయడం అనేటువంటిది ప్రెసీ రైటింగ్లో ఎందుకు, ఏ ప్రయోజనం నిమిత్తం ఉపయోగిస్తారు. ఎందుకంటే అది టు రెడ్యూస్ ద లెంత్, అంతే కదా. ప్రెసీ రైటింగ్ అంటేనే లెంత్ని తగ్గించడం. సో పెద్ద ఫ్రేజ్ని ఒక చిన్న వర్డ్తో రిప్లేస్ చేయడం అంటే దేనికోసం, అది లెంత్ని తగ్గించడం కోసం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి టు రెడ్యూస్ ది లెంత్ అనమాట. అండ్ దెన్ 87th క్వశ్చన్, డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎస్టీమ్డ్ న్యూస్ పేపర్. డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మనం చూసుకోవాల్సింది టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇట్స్ ఎ న్యూస్ పేపర్. ఇక్కడే చెప్పారు న్యూస్ పేపర్. నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ముందు ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ని రాయాలి. ఓకేనా, ఆర్టికల్ సంబంధించినటువంటి వీడియో నేను మళ్ళీ చేస్తాను. మీరందరూ కూడా ఈ యొక్క వీడియోస్ మీకు ఉపయోగం అనుకుంటున్నాయి అంటే కనుక అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. మీరు అందరూ చూస్తేనే కదా నేను చేసేటువంటిది వీడియోస్. సో మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఏంటి, ఆర్టికల్స్ దగ్గరకు వచ్చేసరికి న్యూస్ పేపర్స్, నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఎప్పుడు వచ్చినా దాని ముందు ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ అంటే THE ద, ఓకేనా, దాన్ని మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నారు కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ టేక్స్ ది ఆర్టికల్ ఏ. ఇండెఫినెట్ ఆర్టికల్స్ రెండు, ఏ, యాన్. ఓకేనా, వవెల్ సౌండ్తో స్టార్ట్ అయిన వర్డ్కి ముందు యాన్ని యూజ్ చేస్తాము, కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయినటువంటి వర్డ్కి ముందు ఏని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏమన్నాడు, ఏ ఎక్కడ వస్తుందని అడిగాడు. చూద్దాం. బ్యూటీ ఈజ్ ట్రూత్, అక్కడ ఏమీ యాడ్ అవ్వదు. గోల్డ్ ఈజ్ వాల్యుబుల్, అక్కడ కూడా వాల్యుబుల్ ముందు కానీ గోల్డ్ ముందు కానీ గోల్డ్ ముందు కానీ యాడ్ చేయము. ఏని యాన్ని ఎక్కడ యాడ్ చేస్తాము, ఒక నౌన్కి ముందు మనం యాడ్ చేస్తాం. గోల్డ్ నౌన్, వాల్యుబుల్ మనకి ఉపయోగించము, ఎందుకంటే అదొక యాడ్జెక్టివ్ కనుక. సో గోల్డ్ ఈజ్ వాల్యుబుల్ అక్కడ యాడ్ చేయడం కుదరదు. హీ ఈజ్ ఆనెస్ట్ అక్కడ కూడా కుదరదు. కాబట్టి కుదిరినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే హీ హోప్స్ టు గో టు యూనివర్సిటీ అనేటువంటిది నౌన్. దీని ముందు నౌన్ ముందు మాత్రమే మనం ఈ యొక్క ఆర్టికల్ని యూజ్ చేస్తాం కనుక హీ హోప్స్ టు గో టు ఏ యూనివర్సిటీ ఇక్కడ యూజ్ చేస్తాం. రైట్, ఇక్కడ వస్తుంది ఆన్సర్. ఓకేనా, గోస్ టు ఏ యూనివర్సిటీ. సో ఆన్సర్ ఇస్ 1 అనమాట. అండ్ దెన్ నెక్స్ట్, హీ ఈజ్ బ్లైండ్ డాష్ ఇస్ డిఫెక్ట్స్. చూడండి, ఇక్కడ బ్లైండ్ టు సంథింగ్ అనేటువంటి ఫ్రేజ్కి అర్థం ఏంటి అంటే కంప్లీట్లీ ఫెయిల్ టు నోటీస్ అనమాట. చూడండి, ఇక్కడ బ్లైండ్ టు సంథింగ్ ఇది ఒక ఫ్రాజల్ వర్బ్ లాంటిది. అండ్ దెన్ బ్లైండ్ టు సంథింగ్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్లీ ఫెయిల్ టు నోటీస్ అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం మనం. హీఈస్ బ్లైండ్, ఏం చెప్పుకున్నాం, బ్లైండ్ టు హిస్ డిఫెక్ట్స్, అతని లోపాలను అతను గుర్తించలేకపోతున్నాడు అనే అర్థంలో చెప్తున్నారు కనుక ఈజ్ బ్లైండ్ టు అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ చూద్దాం. ద మౌస్ జంప్ డాష్ ద హోల్, కరెక్ట్ ప్రపోజిషన్ని యూజ్ చేయమన్నారు. సో ఇక్కడ చూద్దాం. త్రూ అంటే గుండా దారి వెళ్తుంది. జంప్డ్ అన్నాడు కాబట్టి జంప్డ్ త్రూ అనేటువంటిది కరెక్ట్ కాదు. బికాస్ ఆఫ్ రీజన్ అక్కడ సరిపోదు. ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా అది కూడా అక్కడ సరిపోదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే అవుట్ ఆఫ్. ఓకేనా, అవుట్ ఆఫ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడు ఇప్పుడు. వాట్ హ్యాస్ హీ నాట్ కమ్ యెట్. ఓకే, సో ఇక్కడ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే వర్డ్కి చివరిన ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే దాన్ని ఇంటర్జెక్షన్ అంటాం. ఏమంటాము, ఇంటర్జెక్షన్. సో ఆన్సర్ విల్ బి యాన్ ఇంటర్జెక్షన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అలాగే చూద్దాం. నెక్స్ట్ చూడండి. చూస్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఫెల్. సాధారణంగా బిట్ చూడగానే మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా, ఫెల్ కదా. ఓకేనా, సో కాబట్టి ఫెల్ వచ్చిందంటే ఫాలే రైట్ అనుకుని డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతాం. కానీ ఫెల్ అనేటువంటి వర్బ్ కూడా ఉంది. దానికి అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే కట్, నాక్, బ్రింగ్ డౌన్, కట్ చేయడం. ఓకేనా, ఫెల్ ద ట్రీ అంటే ఏంటి, చెట్టును నరికేయడాన్ని ఫెల్ అంటారు అనమాట. సో దానికి సంబంధించినటువంటి
V2లో వచ్చేసరికి ఫెల్డ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఫెల్డ్ ఈజ్ ది ఆన్సర్. ఓకేనా? ఫాల్ కాదు, ఫెల్డ్ ఈజ్ ది ఆన్సర్. 93 చూద్దాం. డూ యూ నో వెన్ ద మీటింగ్ విల్ బీ హెల్డ్? ఓకే, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సంబంధించిన వీడియోస్ చేశాను నేను, ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూడొచ్చు. లేదంటే మళ్ళీ నేను సింపుల్గా చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇది వచ్చేసి ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. ఇదొక కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్, ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్. చూస్ ద పాజిటివ్ సెంటెన్స్ ఆఫ్ ది అబౌవ్ సెంటెన్స్. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? నెగటివ్ సెంటెన్స్, నాట్ ఉంది కనుక దీనికి ఏమంటున్నాడు? పాజిటివ్ మార్చమన్నాడు. కాబట్టి ఇక్కడ చూసుకోవాల్సింది డిడ్ వచ్చింది అంటే అది పాస్ట్ టెన్స్కి సంబంధించింది, అంటే V2తో వస్తుంది. చూసుకుందాం. ఐ నో V1 తప్పు. ఐ నో ఇక్కడ కూడా రెండో దాంట్లో కూడా V1 తప్పు. ఐ నో ఇక్కడ కూడా V1 తప్పు. చాలా ఈజీగా ఇచ్చాడు ఆప్షన్స్. చూడండి, న్యూ అని ఉంది. న్యూ అంటే V2. ఓకే, ఇక్కడ డిడ్ నాట్ వచ్చిందంటే ఇక్కడ V2 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఐ న్యూ ఎవ్రీథింగ్. ఆన్సర్ ఏమవుతుందండి? ఐ న్యూ ఎవ్రీథింగ్. 4th వన్ ఇస్ ది ఆన్సర్. 95th వన్ చూద్దాం. చూస్ ది సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 కానీ V1 SRES కానీ ఉంటుంది. దానికి సంబంధించి చూద్దాము. ప్లేయిడ్ V2 సరిపోదు. ఇక్కడ ప్లేయిడ్ V2 సరిపోదు. వర్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వెర్బ్లో వర్. కాబట్టి వర్క్స్ V1 SRES వచ్చింది. కాబట్టి ఈ సెంటెన్స్ అనేటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటిది. హూ వర్క్స్ అలాంగ్ విత్ యూ. సో సెకండ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ది యాడ్వర్బ్ దట్ కెన్ బి యూజ్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిట్యువల్ యాక్షన్. హ్యాబిట్యువల్ యాక్షన్ డైలీగా జరుగుతుంది, రెగ్యులర్గా జరుగుతుందని చెప్పేటువంటిది. ఎట్ అంటే ఇంకా కాలేదని, అది కరెక్ట్ కాదు. ఎస్టర్డే అంటే నిన్న. ఎస్టర్డే అంటే నిన్న, పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటిది. టుమారో అంటే రేపు, ఫ్యూచర్కి సంబంధించినటువంటిది. కాబట్టి సెల్డమ్ అంటే ఎప్పుడైనా అనే అర్థంలో వస్తుంది. కాబట్టి సెల్డమ్ అనేటువంటిది ఈ యొక్క హ్యాబిట్యువల్ యాక్షన్కి సంబంధించినటువంటి యాడ్వర్బ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఐ టోల్డ్ హిమ్ దాట్ ఐ డాష్ హార్డ్ ఫర్ ద లాస్ట్ 3 hours. ఫర్ ఉంది, లాస్ట్ 3 hours ఉంది. అంటే ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ టోల్డ్ ఉంది అంటే అర్థం ఏంటి? పాస్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటిది చూసుకుంటాము. హ్యాడ్ బీన్ వర్కింగ్. ఓకేనా? హ్యాడ్ బీన్ వర్కింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ టెన్స్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను దాని మీద మీకు వీడియో చేసి పెడతాను. ఓకే, ఇంకా లాస్ట్ మనం ఈ యొక్క పేపర్లో లాస్ట్ చూద్దాం. ఇది ఇప్పుడు వరకు మనం చూసుకున్నదంతా కూడా గ్రామర్ కాంపోజిషన్లో ఇచ్చాడు. ఈ బిట్లన్నీ కూడా ఎక్కువ గ్రామర్ అండ్ కాంపోజిషన్ మీద ఫోకస్ చేస్తున్నాడు. దాదాపు ఒక 12 బిట్ల దాకా దీని మీద ఉన్నాయి. అంతే, ఇంకొక 3 ఉన్నాయి. ఇవి కూడా మనం చూసేసి ఈ యొక్క వీడియోని క్లోజ్ చేసుకుందాం. చూస్ ద మోనోసిలబిక్ వర్డ్. సిలబల్ గురించి తెలియాలి. ఓకేనా? ఎన్ని వవెల్ సౌండ్స్ ఉంటే అన్ని సిలబల్స్ ఉంటాయి. ఓకేనా? డీటెయిల్ వీడియో కావాల్స్తే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా? అండ్ దెన్ మోనోసిలబిక్ వర్డ్ అన్నాడు. అంటే మోనో అంటే 1 అని అర్థం, డై అంటే 2 అని అర్థం, ట్రై అంటే 3 అని అర్థం. అండ్ దెన్ ఇంకా తర్వాత నుంచి టెట్రా, పెంటా ఇవన్నీ ఉన్నాయి. కానీ ట్రై తర్వాత వచ్చే వాటన్నిటిని కూడా పాలీ అంటారు. పాలీ అంటే మెనీ అని అర్థం అనమాట. పాలీ అంటే మెనీ అని అర్థం. ఇక్కడ మోనో అంటే 1 సిలబల్ ఉన్నటువంటి దాన్ని మనం చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? సిలబల్ చేయడం అనేటువంటిది చాలా ఈజీ. ఓకేనా? మీకు ఎవరికైనా డీటెయిల్గా కావాల్స్తే చెప్పాను కదా, కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను వీడియో చేసి మీకు పెడతాను. సో ప్రస్తుతానికి ఇంపేషెంట్ 3. ఓకేనా? చూడండి, ఇక్కడ ఎలా హ్యాండ్ పెట్టుకోండి. ఇంపేషెంట్ ఎన్నిసార్లు తగులుతుంది చూసుకోండి. ఓకేనా? అలా 3 సార్లు తగులుతుంది. కాబట్టి 3 సిలబల్స్ ఉన్నాయి ఇంపేషెంట్ అనేటువంటి వర్డ్లో. అంటే ట్రై సిలబల్, అది కాదు. రెండోది అంబ్రెలా, కాబట్టి అది కూడా కుదరదు. అబ్రాడ్ ఓకే, 2 సార్లు తగులుతుంది కాబట్టి అది కూడా కుదరదు. స్ట్రెంగ్త్ ఎన్నిసార్లు ఇప్పుడు? 1. కాబట్టి ఇది స్ట్రెంగ్త్ అనేటువంటిది మోనోసిలబిక్ వర్డ్ అవుతుంది. డీటెయిల్ కావాల్స్తే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, వీడియో చేసి పెడతాను నేను మీకు. ఓకే, స్ట్రెంగ్త్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ద సౌండ్ ఆఫ్ ఓకే, దీన్ని ఏమంటారు? ఈ సౌండ్ని అంటారన్నమాట. ఓకేనా? సౌండ్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ర్యాట్, ఈ ర్యాట్ అనేటువంటిది సౌండ్ కాబట్టి కాదు. పుట్ అంటే ఊ సౌండ్, ఇది కూడా కాదు. కప్ కాబట్టి ఇక్కడ కప్ చూడండి, ఇక్కడ కప్ కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. బిట్లో ఈ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుందండి? ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? కప్ ఈజ్ ది ఆన్సర్. ఇది కూడా ఈ ఫొనెటిక్స్కి సంబంధించినటువంటి వీడియో కూడా కావాల్స్తే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, డీటెయిల్ వీడియో చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా లాస్ట్, చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఎ సైలెంట్ లెటర్ ఇన్ ఇట్. సైలెంట్ లెటర్ లేనిది ఏంటి చూడాలి.
అంటే వెదర్లో ఏముంది, హెచ్ సైలెంట్ ఉంది, చివర ఆర్ సైలెంట్ ఉంది. ఫోక్ ఎల్ సైలెంట్ ఉంది. లిసన్ టీ సైలెంట్ ఉంది. ఇంకా ఇక్కడ జిస్ట్ జ ఈ స ట 4 పలుకుతున్నాయి, జిస్ట్. కాబట్టి ఇక్కడ సైలెంట్ లెటర్ లేనిది జిస్ట్ అనేటువంటిది. సో ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి ఈ యొక్క ఎస్జిటికి సంబంధించి, ఎస్జిటి ఇంగ్లీష్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సాధ్యమైనంత త్వరలో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.